హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్. ఇలా చేస్తే మీకు డబ్బులు అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలంగాణ రాజకీయాలన్నీ రైతు రుణమాఫీ చుట్టే తిరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల లోపు రైతు పంట రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంపూర్ణంగా రుణమాఫీ చేశామని చెప్పారు. అయితే చాలా గ్రామాల్లో రుణమాఫీ కాలేదంటూ అన్నదాతల రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. 31,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం 18,000 కోట్లు మాత్రమే మాఫీ చేసినట్లు బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తుంది. ఈ మొత్తం 50,000 కోట్ల రూపాయలను రైతులు రుణంగా తీసుకున్నారని రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం 40% మందికి మాత్రమే రుణమాఫీ చేసి సంపూర్ణంగా చేశామని ప్రకటించే విమర్శలు వస్తున్నాయి. రుణమాఫీ కాని రైతులకు రోడ్డెక్కడంతో ప్రభుత్వం టెన్షన్ పడుతుంది. తమకు కలిసినందని భావించింది. రుణమాఫీ నష్టం జరిగితే అవకాశాలు ఉండడంతో నష్టపరిహారం చర్యలు జరిగి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మీడియా సమక్షంగా రుణమాఫీ కీలక ప్రకటన చేశారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందరికీ రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు. ప్రతిపక్ష దుష్ప్రచారం చేస్తుందన్న మంత్రులు అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేశామని స్పష్టం చేయడం జరిగింది. కొందరు రైతులు మాత్రం రుణమాఫీ కాకపోగా వారికి గల కారణాలు మంత్రులు వివరించారు. అప్డేట్ డేటా ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేశామని, సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానీ త్వరలోనే రుణమాఫీ అవుతుందని చెప్పారు. రైతులకు ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు. 1,20,000 ఖాతాదారు ఆధార్ కార్డు నెంబర్లు సరిగ్గా లేకపోవడం వల్ల రుణమాఫీ ఆగిందన్నారు. మంత్రులు 1,61,000 అకౌంట్లో ఆధార్కు పాస్బుక్ పేరు మిస్ మ్యాచ్ ఉందన్నారు. 1,50,000 అకౌంట్లో బ్యాంకు తప్పిదాలు ఉన్నాయన్నారు. 4,83,000 అకౌంట్లో రేషన్ కార్డులు లేని రైతులు వెరిఫికేషన్ చేయాల్సి ఉందని వెల్లడించారు. 8 లక్షల అకౌంట్లో 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్నాయన్నారు. దీనివల్ల మండల కేంద్రాల్లో ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.